హలో. గుడ్ మార్నింగ్. సో, ఈరోజు నా స్టవ్‌ని నేను డీప్ క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదే మీతో షేర్ చేస్తున్నాను. అంటే నేనెలా చేసుకుంటున్నాననేది షేర్ చేస్తున్నాను. ముందుగా మీ అందరికీ తెలుసు కదా! నాది 4 బర్నర్ స్టవ్. సో, ఫస్ట్ నేను నా బర్నర్స్‌ని క్లీన్ చేసుకోవడం నుంచి స్టార్ట్ చేస్తున్నాను. దానికి ముందు రోజు నైటే ఈ బర్నర్స్‌ని వెనిగర్‌లో నానపెట్టుకుంటున్నాను. అంటే వెనిగర్‌లో సోక్ చేసుకుంటున్నాను. మీరు దీనికోసం ఏదైనా వెనిగర్ తీసుకురావచ్చు. నేను నా దగ్గరున్న లోకల్ షాప్స్‌లోంచి ఒక వెనిగర్ తీసుకున్నాను. దాని పేరొచ్చి ట్రూ సింథటిక్ వెనిగర్ అని చెప్పి. సో, దీని కాస్ట్ ఏమో 40 రూపీస్ అనమాట. ఈ ప్రాసెస్ మీకు తెలిసే ఉంటుంది. ఇన్ కేస్ మీకు తెలియకపోతే ఇలా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత ఒక బ్రష్ తీసుకొని, ఒక ఓల్డ్ బ్రష్ తీసుకొని జస్ట్ ఇలా దాన్ని బ్రష్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో, నేను చాలా రోజులయిపోయిందనమాట ఈ మధ్య క్లీన్ చేయలేదు. అందుకని సరే మొత్తం కిచెన్ సెటప్ అంతా అయిపోయింది. ఇది కూడా క్లీన్ చేస్తే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పి చేసుకుంటున్నాను. అండ్ నాకు చాలా రోజులయిపోవడం వల్ల కొంచెం అంత ఈజీగా రాలేదు. కాకపోతే మధ్య మధ్యలో ఫ్రీక్వెంట్‌గా చేస్తూ ఉంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి మంట అదంతా నీట్‌గా వస్తూ ఉంటుంది. సో, వన్స్ అది వెనిగర్‌తో క్లీన్ చేసిన తర్వాత నేను మళ్ళీ కొంచెం విమ్ లిక్విడ్ కూడా యాడ్ చేసుకొని, మళ్ళీ అలా బ్రష్ చేసుకుంటున్నాను అన్నీ ఒకసారి. సో, ఈరోజు నా మార్నింగే నా నా మార్నింగ్ రొటీనే దీంతో స్టార్ట్ అయింది. సో, ఇలా అన్ని 4 బర్నర్స్‌ని బ్రష్ చేసుకొని, ఆ తర్వాత వాష్ చేసుకొని, స్టవ్‌ని కూడా క్లీన్ చేసుకుంటే మొత్తం డీప్ క్లీన్ అయిపోతుంది అండ్ చాలా నీట్‌గా ఉంటుంది. అంటే మనకి కొత్తలో స్టవ్ కొనుక్కున్నప్పుడు బర్నర్స్ అనేవి ఎలా ఉంటాయో అదే కలర్‌లోకి మళ్ళీ వచ్చేస్తాయి. సో, చూసారు కదా! సో, ఈ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తుంది. మీకు తెలిసే ఉంటుంది. ఇన్‌కేస్ తెలియకపోతే తెలియని వాళ్ళ గురించి తెలుస్తుంది అని చెప్పి షేర్ చేస్తున్నాను. అండ్ దీని తర్వాత నా రెగ్యులర్ రొటీన్ టిఫిన్ ప్రిపరేషన్ ఇంకా అన్ని పనులు అయిపోయాయి. ఇప్పుడేమో మా హస్బెండ్‌కి కొంచెం ఫ్రీ టైమ్ దొరికింది. అందుకని ఇంటి పనులు కొన్ని చేసుకుంటున్నాము. అంటే చాలా పనులు ఇంకా ఉండిపోయాయి. లైక్ వాల్ హ్యాంగింగ్స్ కానీ అలాంటివన్నీ పెట్టలేదు. సో, దానికి తన హెల్ప్ కావాలి కాబట్టి నాకు తను ఫ్రీ దొరికినప్పుడు ఇద్దరం చేద్దామని చెప్పి వదిలేసాము. సో, ఇప్పుడు డ్రిల్లింగ్ మెషిన్‌తో ఎక్కడ ఏం పెట్టాలో ముందుగా ప్లాన్ చేసుకున్నాము. ప్లాన్ చేసుకొని ఒక్కొక్కటిగా అన్నీ పెట్టుకుంటున్నామనమాట. ఆల్రెడీ కొన్ని వాల్ హ్యాంగింగ్స్ అన్నీ పెట్టేసాము. ఇప్పుడేమో వాచ్ ఇవన్నీ పెట్టేసామనమాట. సో, ఇప్పుడు మిర్రర్స్ ఇవన్నీ ఫిక్స్ చేస్తూ ఉన్నాము. సో, నేను దానికి హెల్ప్ చేస్తున్నాను. ఆహ్ అండ్ ఈ మధ్య నేనింకా మెయిడ్‌నేమి పెట్టుకోలేదు. కొత్త ఇంటికొచ్చిన తర్వాత. ఇంకా అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను. దానివల్ల కొంచెం కష్టమవుతుంది. అంటే ఆహ్, మార్నింగ్ లేచి ఇంకా ఈ ఒక పక్క ఇల్లు సర్దుకోవడం పనులు అండ్ ఇంట్లో పనులు అన్నీ చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంది. దానికి తోడు ఇది 3 బెడ్‌రూమ్, ముందుది 2 బెడ్‌రూమ్ కదా! సో, ఇంకా కొంచెం పనులు ఎక్కువవుతాయి కదా! ఇల్లు పెరిగే కొద్దీ. సో, అందుకని మొత్తం సెటప్ అయిపోయాక పెట్టుకుందాం అని చెప్పి అంటే మొత్తం నేను కూడా ఇంకా ఇల్లు ఆర్గనైజ్డ్‌గా సర్దుకున్నాక పెట్టుకుందాం అని చెప్పి ఇంకా పెట్టుకోలేదు. అండ్ ఒక మంచి అమ్మాయి దొరికితే పెట్టుకోవచ్చు. అంటే మంచి మెయిడ్ దొరికితే పెట్టుకుందాం అని చెప్పి చూస్తూ ఉన్నాను. సో, ఇది ఆరుష్ ఫోటో. ఆహ్, ఆరుష్ ఫస్ట్ బర్త్‌డే ఇన్విటేషన్ కార్డ్ అనమాట. మొన్న సర్దినప్పుడు కనిపించింది. మీకొకసారి చూపిద్దాం అనిపించింది. దానిపైన తను చాలా క్యూట్‌గా ఉంటాడు. ఆ రూమ్‌లో అయిపోయింది. అండ్ ఈ రూమ్‌లో వచ్చి ఇక్కడ కూడా ఒక చిన్న మిర్రర్ ఫిక్స్ చేస్తున్నామనమాట. అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత నేనింకా పూజ దేవుడికి దండం పెట్టుకోవడం స్టార్ట్ చేయలేదు. అంటే మొన్న ఫంక్షన్ రోజు, గృహప్రవేశం రోజు పూజ అంతా జరిగింది కదా! అది 3 డేస్ వరకు దీపం ఉండాలి అన్నారు. అది అయిపోయిన తర్వాత మొత్తం ఆ రోజు పెట్టిన దేవుడి సామాన్లన్నీ శుభ్రం చేసుకొని ఇవాళే పూజ చేసుకుంటున్నా అనమాట. సో, ఇవన్నీ ఉన్నాయి కదా! ఈ ప్లేట్లు, ఇత్తడి ప్లేట్లు, గిన్నెలు, ఇంకా ఇత్తడి చెంబు ఇవన్నీ క్లీన్ చేసుకొని, అలానే వెండి సామాన్లు మొత్తం ఆ రోజు పెట్టినవన్నీ తీసి క్లీన్ చేసుకొని, మళ్ళీ దేవుడి గది అంతా శుభ్రం చేసుకొని, అన్నీ సర్దుకొని, పటంలన్నీ సర్దుకొని,
ఇప్పుడు పూజ చేసుకుంటున్నాను ఈరోజు. సో, ఇది కూడా చాలా పెద్ద వర్క్ కదా! ఇవన్నీ క్లీన్ చేసుకొని, మళ్ళీ దేవుడి గది కూడా మొత్తం పేపర్‌లేసి దేవుడి ఫోటోలకి బొట్లవి పెట్టుకొని చేసుకుంటున్నాను. సో, ఇదే మా దేవుడి గది. అంటే ఇంకా దీన్ని కూడా ప్రాపర్‌గా అరేంజ్ చేసుకోవాలి. కొంచెం ఫోటోలవి గోడకి కూడా మేకు కొట్టి పెడదాం అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఇలా పెట్టుకున్నాను. ఆహ్, కింద ఇంకా పైన కొన్ని ఫోటోస్ పెట్టుకొని అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మనం చక్కగా ఇలా కూర్చొని కూడా పూజ చేసుకోవచ్చు. సో, ఈరోజు ఆరుష్ ఇంట్లో లేడు. అందుకని ఈ పనులన్నీ చక్కగా చేసుకున్నాను. చాలా ఫాస్ట్‌గా అంటే తను లేడు కాబట్టి ఓన్లీ నా పనులు, ఇంకా ఇంటి పనులు మాత్రమే ఉన్నాయి కాబట్టి అన్నీ బాగా చేసేసుకున్నాను. సో, నా పూజ అయిపోయింది. అండ్ ఈ ఇంట్లో ఇంకా మీకు కుకింగ్ వీడియోస్ స్టార్ట్ చేయలేదు కదా! స్టార్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడు మీకు ఒక చిన్న సేల్ అలర్ట్ ఇద్దామనుకుంటున్నాను. అంటే 22 ఫెబ్ అంటే ఈరోజు షుగర్ కాస్మెటిక్స్ అన్నిటిపైన మీకు 20% ఆఫ్ వస్తుందనమాట. సో, చాలా బెస్ట్ డీల్ అనిపించింది. మీకేమైనా హెల్ప్ అవుతుందని చెప్పి చెప్దామనుకుంటున్నాను. అండ్ ఈరోజు నా దగ్గరున్న షుగర్ బ్రాండ్ నుంచి ఉన్న కొన్ని ఐటెమ్స్‌లో నాకు బాగా నచ్చినవి మీకు చూపిస్తున్నాను. అందులో 2 లిప్‌స్టిక్స్ నాకు చాలా బాగా నచ్చుతాయి. ఒకటేమో షేడ్ నంబర్ 17 అండ్ ఇంకోటేమో షేడ్ నంబర్ 08 అనమాట. ఇవి లిక్విడ్ లిప్‌స్టిక్స్. నాకు జనరల్‌గా లిక్విడ్ లిప్‌స్టిక్స్ అంత ఎక్కువగా నచ్చవు. కానీ షుగర్ బ్రాండ్ నుంచి చాలా బాగా నచ్చాయి. చాలా బావుంటాయి అప్లై చేసుకున్నప్పుడు. అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటాయి. సో, వాటి షేడ్స్ కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇది ఒక హైలైటర్ అనమాట. గోల్డ్ హైలైటర్. ఇది ఒక మినీ హైలైటర్. చక్కగా దీన్ని హ్యాండ్ బ్యాగ్‌లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇది కూడా చాలా బావుంటుంది. సో, వీటి లింక్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అవసరమైతే చెక్ చేసుకోండి. సో, ఇవే వీటి షేడ్స్. ఫస్ట్‌దేమో 08 అనమాట. అది పింక్ కలర్‌లో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏమో 17. ఇది కూడా ఇంచుమించు పింక్ లానే ఉంటుంది. హలో. సో మార్నింగ్ నుంచి మాట్లాడడానికి అవ్వలేదు, జస్ట్ ఇప్పుడే ఫ్రీ అయ్యాను, అందుకే మీతో కొంచెంసేపు మాట్లాడాలి అనిపించింది. అండ్ మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను. మీరు ఆల్రెడీ టైటిల్ చూసుంటారు కదా, అర్థమైపోయి ఉంటుంది. సో కొత్త ఫ్రిడ్జ్ తీసుకున్నాము. ఇది ఎప్పటి నుంచో చేంజ్ చేయాలనుకుంటున్నాము. ఫ్రిడ్జ్ పాతది బాగా పాడైపోయింది, కానీ ఇక్కడికి వచ్చాక చేంజ్ చేద్దాంలే అని అలా ఊరుకున్నాము. ఫైనల్గా ఇప్పుడు చేంజ్ చేసాము. అదేంటి అనేది మీకు చూపిస్తాను. దానికన్నా ముందు ఇది ఇప్పుడే వచ్చిందనమాట, ఇంకా ఏం సర్దలేదు, జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ అలా ఉంది. రాగానే కొన్ని బయట ఉన్నవి అలా పెట్టాను అంతే. అండ్ ఆరుష్ ఏమో నిన్న వెళ్ళిపోయాడు అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అంటే నిన్న బయటికి వెళ్ళినప్పుడు కాల్ చేశాడు, సో అక్కడే ఉంచాము. మా హస్బెండ్ ఏమో ఆరుష్ని తేడానికి వెళ్ళాడు. ప్రస్తుతానికి నేను ఒక్కదానే ఉన్నాను. సో అది రేపు మా యానివర్సరీ. చాలా హ్యాపీగా ఉంది. అంటే లాస్ట్ టైంకి అసలు మీరెవరో తెలియదు, నేనెవరో మీకు తెలీదు, కానీ ఇప్పుడు ఎంతమంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంతమంది వెల్ విషర్స్ ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది ఈ ఇయర్ని మీతో పాటు సెలబ్రేట్ చేసుకోవడం. పెద్దగా సెలబ్రేషన్స్ ఏమీ లేవు, అసలు ఏమీ లేవు. నేను ఈవెన్ శారీ కూడా తీసుకోలేదు, శారీ కూడా తీసుకోవడానికి అవ్వలేదు ఈ బిజీలోని. సో చూడాలి రేపు ఎలా జరుగుతుందో. అన్ప్లాన్డ్ యానివర్సరీ అనమాట ఈ ఇయర్. సో చూడాలి ఏం చేసుకున్నా మీతో మాత్రం షేర్ చేస్తాను. సో ఇప్పుడు ఫ్రిడ్జ్ చూపిస్తాను. సో ఇదే పైన బాబా గారిది పెట్టాను ఫోటో. అదేంటంటే కళ్ళు కనిపిస్తున్నాయి కదా, సో అది బాగుంటుంది చాలా, అది పెట్టాను. దాని వెనకాల ఒక ఫ్లవర్ వాస్ పెట్టాను. అండ్ ఫ్రిడ్జ్ వచ్చి కలర్ ఇదనమాట. అంటే మాకు కలర్ నార్మల్గా తనకి ఇష్టం లేదు, మా హస్బెండ్కి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు కలర్స్ ఉన్న ఫ్రిడ్జ్లు. ఎప్పుడైనా ఇట్లా గ్లాస్ ఫినిష్ కానీ సిమెంట్ కలర్ కానీ అనుకున్నాం. సో ఇదే తీసుకున్నాము. ఇది ఎల్జీ బ్రాండ్ నుంచి. సో ఎల్జీ అండ్ 10 years వారంటీ అంట, 3 star రేటింగ్. అండ్ ఎలక్ట్రిక్ కన్జంప్షన్ వచ్చి 253 units per year, 284 liters కెపాసిటీ అనమాట.
సో డబల్ డోర్ ఫ్రిడ్జ్. యాక్చువల్గా ఈ మధ్య ట్రెండ్లో ఉన్నాయి కదా, ఫ్రీజర్ కింద ఉంటుంది, ఫ్రిడ్జ్ ఏమో పైన ఉంటుంది. సో ఫస్ట్ ఆ మోడల్ తీసుకుందాం అనుకున్నాము. అది హైర్ కంపెనీలోనో దేంట్లోనో ఉంది. కానీ అందరూ అన్నారు, కొంతమంది సజెస్ట్ చేశారు అవి అంత బాగోవు, సర్వీస్ కూడా బాగోదు అని చెప్పారు. అందుకని చెప్పి నార్మల్ ఫ్రిడ్జ్ తీసుకున్నాం. పైన మనకి ఫ్రీజర్ వచ్చింది. సో ఇది ఇలా ఉంది. అసలు ఏమీ పెట్టలేదు, చెప్పాను కదా ఇందాక వచ్చింది. అండ్ కిందేమో సో ఇలా ఉంది. మనకి ఈ కెపాసిటీ బాగానే ఉంది, అంటే స్టోరేజ్ వెజిటబుల్స్ది కొంచెం పెద్దగానే ఉంది. సో జనరల్గా ఫ్రిడ్జ్లోకి ఎల్జీ బాగుంటుంది అంటారు కదా, అందుకని ఇంక వేరే ఆప్షన్ పెట్టుకోలేదు, ఎల్జీ తీసుకున్నాము. ఫస్ట్ అయితే ఇవి చూసాం కానీ వద్దు అని చెప్పారు అందరూ. ఇది సలివిడి ఏంటో కరెక్ట్గా ఏమంటారు నాకు తెలీదు. అదనమాట, అది బయట ఉంటే అలా ఫ్రిడ్జ్లో పెట్టాను. అది మొన్న గృహప్రవేశానికి మమ్మీ వాళ్ళు చేసి తీసుకొచ్చారు. కొన్ని టమాటోస్ పెట్టాను, అలానే వాటర్ పిల్లని పెట్టాను, అంతే. సో ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న అప్డేట్ మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నాను. అంతే. ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం బయటకు వెళ్ళాలన్నమాట, పని ఉంది. సో అందుకని ఇక్కడ ఎండ్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ఈ ఫ్రిడ్జ్ ఎలా ఉందో చెప్పండి. మీకు ఇలాంటి కలర్స్ నచ్చుతాయా, లేకపోతే కలర్గా ఉన్నవి, అంటే కలర్స్ ఉండి దానిపైన ఫ్లవర్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి అస్సలు నచ్చవు నాకు కానీ మా హస్బెండ్ కానీ. ఇలా ప్లెయిన్ కలర్సే నచ్చుతాయి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్.